దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా ఘోరం వెలుగు చూసింది. రాణిబాగ్ ప్రాంతంలో కదులుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. మే 12న ఈ ఘటన జరగ్గా బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు తీసుకున్న వెంటనే బాధితురాలిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు సమాచారం. బస్సును జప్తు చేసి వేలిముద్రలు, ఇతర సాక్ష్యాలను సేకరించడానికి ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన పునరావృతమైందని సీఎం రేఖా గుప్తా ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని మండిపడింది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా ఘోరం వెలుగు చూసింది. రాణిబాగ్ ప్రాంతంలో కదులుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. మే 12న ఈ ఘటన జరగ్గా బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు తీసుకున్న వెంటనే బాధితురాలిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు సమాచారం. బస్సును జప్తు చేసి వేలిముద్రలు, ఇతర సాక్ష్యాలను సేకరించడానికి ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన పునరావృతమైందని సీఎం రేఖా గుప్తా ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని మండిపడింది.